తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. టాలీవుడ్ లో టాలెంట్ ఉందా అంటే ఉంది. కానీ ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ వరకు ఇండస్ట్రీలో ఒక్కటే స్టోరీ రిపీట్ అవుతోంది. బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్లే సెంటర్ స్టేజ్. కొత్త హీరోలు స్టార్ డామినేషన్ ముందు ఫేడ్ అవుట్. మరి ఈ యంగ్ హీరోలు స్టార్ షాడోని దాటి సన్లైట్ లోకి వస్తారా, లేదా మరోసారి అదే రిపీట్ అవుతుందా? ఇది టాలీవుడ్. ఇక్కడ టాలెంట్ మాత్రమే సరిపోదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చిరంజీవి ఎరా వరకు ఓకే. కానీ ఇప్పుడు పేరు కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, భారీ సపోర్ట్ కావాలి. ఈ తరం వచ్చేసరికి స్టోరీ ఒక్కటే. పవన్ కళ్యాణ్ పేరు పడిందా థియేటర్ దద్దరిల్లిపోతుంది. మహేష్ బాబు లుక్ పడిందా బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఎన్టీఆర్ గర్జించాడా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. రామ్ చరణ్ అడుగు పెడితే మ్యాప్ మారిపోతుంది. ఇక అల్లు అర్జున్ స్టెప్ వేశాడా ఇండియా ఫాలో అయిపోతుంది. ఇక్కడ స్క్రిప్ట్ తర్వాత ముందు స్టార్. పాన్ ఇండియా అంటే కథ కాదు, కేవలం క్రేజ్. కానీ కొత్త హీరోల పరిస్థితి ఏంటి? వచ్చారు, హిట్లు కొట్టారు, క్లాప్స్ కొట్టించారు. కానీ స్టార్ల షాడోలోనే స్టాప్ అయిపోయారు. ఎంత టాలెంట్ ఉన్నా సరే టైమింగ్ తప్పితే టికెట్ కట్, ఒక్క ఫ్లాప్, 3 సంవత్సరాలు వెనక్కి. ఇండస్ట్రీ అడుగుతుంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ గాడ్ ఫాదర్ ఎవరు? ఇండస్ట్రీ టాలెంట్ని కాదు, ఇమేజ్ని క్యాల్కులేట్ చేస్తోంది. అయినా సరే ఈ దూకుడులోడు కొంతమంది దూసుకొస్తున్నారు. అలా రవితేజ, నిఖిల్, విజయ్ దేవరకొండ ఎవరి అండా లేకుండా మాస్ పల్స్ ని పట్టేసుకున్నారు. కాన్సెప్ట్ సినిమాలతో, కంటెంట్ బలంతో తమకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు. మరి చెట్టు నీడలో పెరిగిన మొక్కల్లా స్టార్ల మధ్య ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ పోటీ, ఈ డామినేషన్ మధ్య వాళ్ళు ఎంత దూరం వెళ్లగలుగుతారు అని. టాలీవుడ్లో నిజంగా చివరికి గెలిచేది ఎవరు? స్టార్ ఇమేజా లేదా నిజమైన టాలెంటా? డెసిషన్ బాక్సాఫీస్ చేతిలో ఉంది. For more videos like this, subscribe Big TV channel.